ఈసారి పండక్కి నా సామిరంగా. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే పండక్కి నాగార్జున హిట్ కొట్టేశాడు భయ్య. ఓ మరి సూపర్ ఎక్స్ట్రాడినరీ ఉందని చెప్పాను. కొన్ని మైనస్లు ఉన్నాయి, కానీ ఓవరాల్గా మూవీ బాగుంది. ఈ మూవీ స్టోరీ మొత్తం 1988లో జరుగుతుంది. స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే చాలా సినిమాల్లో చూసినట్టే ఈ మూవీలోనూ ఊరి పెద్ద ఉంటాడు. ఊరి పెద్దయ్యగా నాజర్ యాక్ట్ చేశాడు. అతనికి నమ్మిన బంటు కిష్టయ్య. అదేనండి మన నాగార్జున. పెద్దయ్య మాటే కిష్టయ్యకు భగవద్గీత. అతని తమ్ముడు అంజీ అంటే మన అల్లరి నరేష్. అదే ఊర్లో ఉండే భాస్కర్ అంటే రాజ్ తరుణ్ పక్కూరి ప్రెసిడెంట్ కూతుర్ని ప్రేమిస్తాడు. ఇది తెలిసి పక్కూరి మనుషులు రాజ్ తరుణ్ని కొడుతుంటే నాగార్జున వచ్చి కాపాడుతాడు. ఈ సీన్తో స్టోరీ మొదలవుతుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఫ్రెండ్షిప్, లవ్, రివెంజ్ ప్లాట్లపై మూవీ నడుస్తుంది. కిష్టయ్య కూడా పాస్ట్లో ఓ లవ్ స్టోరీ ఉంటుంది. కిష్టయ్య వరాలు అంటే మన హీరోయిన్ ఇష్కా రంగనాథన్ మధ్య ఉంటుంది. వరాలు ఫాదర్ పెద్దయ్య చిన్న కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ కిష్టయ్య వరాలు లవ్ గురించి తెలిసి ఈ మ్యారేజ్ ఆగిపోతుంది. దీంతో పెద్దయ్య చిన్న కొడుకు కిష్టయ్యపై పగ పెంచుకుంటాడు. ఓ ఇన్సిడెంట్తో కిష్టయ్యను వరాలు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. ఏళ్ళు గడుస్తున్న వీరి మధ్య ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది. పెద్దయ్య చిన్న కొడుకు మూర్ఖత్వంతో ఏం చేశాడు? ఈ మూవీలో అల్లరి నరేష్ రోల్ ఏంటి? అతనికి ఏమైంది? చివరికి కిష్టయ్య వరాలు కలిసారా లేదా అనేది మిగతా స్టోరీ. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే మెయిన్గా నాగార్జున స్వాగ్ అండ్ ఎనర్జీ. సోగ్గాడే చిన్ని నాయనలో బంగారాజు క్యారెక్టర్లా అనిపించింది. నెక్స్ట్ నాగార్జున అల్లరి నరేష్ బాండింగ్. అన్నదమ్ముల కంటే వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఈ మూవీలో నరేష్ ఫస్ట్ నైట్ సీన్ చాలా ఫన్నీగా అనిపించింది. నరేష్ను ఓన్లీ కామెడీ కోసమే వాడుకోలేదు, అది కూడా మూవీకి ప్లస్ పాయింట్. నరేష్ యాక్షన్ సీన్లు కూడా ఉన్నాయి. నెక్స్ట్ నాగార్జున అష్క రంగనాథన్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. నాగార్జునకు ఈ ఏజ్లో లవ్ ఏంట్రా అని అస్సలు అనుకోరు. అష్క రంగనాథన్ నాగార్జున కలిసి అడల్ట్ మూవీకి వెళ్ళిన సీన్ ఫన్నీగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది సాంగ్, ఇంకా సాంగ్ చాలా బాగున్నాయి. ఇక నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో స్టోరీ ఒక హై మూమెంట్స్లోకి వెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అలా జరగదు. అది నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. సెకండ్ హాఫ్లో హై మూమెంట్స్ ఉంటే మాత్రం మూవీ వేరే లెవెల్లో ఉండేది. నాగార్జున అల్లరి నరేష్ బాండింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది, కానీ ఓ ఇన్సిడెంట్లో ఆ బాండింగ్ ఎలివేట్ అవ్వలేదు. ఆ ఇన్సిడెంట్తోనే స్టోరీలో నాగార్జున రివెంజ్ పార్ట్ మొదలవుతుంది. కాబట్టి ఈ సీన్ను ఇంకాస్త బాగా తీయాల్సింది అనిపించింది. ఇంకా ఈ మూవీలో 6-7 సాంగ్స్ ఉన్నాయి. 20 నిమిషాలకు సాంగ్ రావడం స్టోరీని డిస్టర్బ్ చేసింది. ఇదండి నా సామిరంగం మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మూవీ ట్రాకర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బై బై. జై హింద్.